హాయ్ అండి. ఈరోజైతే మధ్యాహ్నము నేనైతే ఏ కర్రీ చేస్తున్నానో చూపిస్తానండి. సింపుల్గా చేసుకోవచ్చు, బ్యాచిలర్ అయినా ఎవరైనా. ఇంట్లో ఏం లేకపోతే సింపుల్గా ఎట్లా చేసుకుంటారో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే శనగపప్పు తీసుకున్నాను, ఉల్లిగడ్డలు ఒక 3 టమాటాలు, ఇక్కడ కలేమాకు, కొత్తిమీర, ఫ్రెష్గా పట్టుకున్న అల్లం అయితే తీసుకున్నానండి. దీంతో టేస్టీగా చాలా బాగా కర్రీ అయితే అవుతుందండి. ఉల్లిగడ్డలు శనగపప్పు వేసి అయితే కర్రీ ఉడకపెట్టి ఆ కర్రీ అయితే ఎలా చేస్తానో చూపిస్తానండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా మంచిగా తింటారు. ఇది ఎలా చేస్తానో ప్రాసెస్ అయితే చూపిస్తానండి. నూనె వేసుకోవాలండి, కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలా, బాగుంటుంది కర్రీ. ఉల్లిగడ్డలు వేసుకోవాలా. ఇది ఆనియను రెడ్గా అయిపోవాలా, అప్పుడు బాగుంటుంది కర్రీ. అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి జర. తర్వాత పసుపు, మనకు రుచికి సరిపోయేంత కారము వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత కోసి పెట్టుకుని టమాటాలు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలా. కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఉడకపెట్టుకున్న పప్పు కూడా వేసుకోవాలి. ఇది నీళ్ళు గిట్లా ఏం పోయొద్దు, దీంట్లోనే బాగా అవుతుందండి. ఒక చికెన్ మసాలా వేసుకోవాలా, చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు అనుకుంటారేమో పప్పులో చికెన్ మసాలా వేస్తారా అని, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. శనగపప్పు ఉల్లిగడ్డ చికెన్ మసాలా వేస్తే దాంతో టేస్ట్ వస్తుంది. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని కొత్తిమీర అయితే వేసుకున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. వేడి వేడి అన్నం వెంబడి తిన్నా, చపాతీలు వెంబడి తిన్నా చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.